ఈ వీడియోలో మన ఫైనైట్ ఆటోమేటా ఉంటుంది కదా, ఫైనైట్ ఆటోమేటాని రైట్ లీనియర్ గ్రామర్ ఎట్లా మార్చో చూద్దాం. అట్లనే ఆర్ ఫైనైట్ ఆటోమేటాని లెఫ్ట్ లీనియర్ గ్రామర్లోకి ఎట్లా మార్చో చూద్దాం. ఓకే, లెఫ్ట్ లీనియర్ గ్రామర్ కొంచెం స్టెప్స్ వాడాలి. రైట్ లీనియర్ గ్రామర్ మీకు ఆల్రెడీ తెలుసు, సింపుల్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చెప్తా అంటే ఫైనైట్ ఆటోమేటా టు రైట్ లీనియర్ గ్రామర్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకు ఫైనైట్ ఆటోమేటా ఇస్తా. ఇప్పుడు ఇట్లా ఇస్తే ఏ పైన ఆన్ అప్లయింగ్ ఏ స్మాల్ ఏ ఇట్ గోస్ టు బి, ఇది ఫైనల్ స్టేట్. ఓకే, ఇది ఏ కమ్మ బి సెల్ఫ్ లూప్ ఉంది. దీన్ని మనము రైట్ లీనియర్ గ్రామర్కి మార్చాలి. ఎట్లా మార్చాం? సొల్యూషన్ ఎట్లా మార్చాం? సింపుల్. ఇప్పుడు ఏ పైన మనం ఏం అప్లై చేస్తున్నాం? ఏ పైన ఆన్ అప్లయింగ్ స్మాల్ ఏ ఇట్ గోస్ టు బి. సో అది రాయాలి. ఏ అప్లై చేసడం వల్ల ఎటు పోయింది? క్యాపిటల్ బికి పోయింది. అట్లనే బి. ఇప్పుడు ఇంకొకటి బి స్టేట్లో ఏం అప్లై చేస్తున్నాం? బి పైన ఏ అప్లై చేస్తే మళ్ళీ ఎటు పోయింది? మళ్ళీ బీకే పోయింది. అట్లనే బి పైన మళ్ళీ స్మాల్ బి అప్లై చేస్తే మళ్ళీ బీకే పోయింది. ఇంకా బి ఫైనల్ స్టేట్ అయితే దానికి ఏం చేయాలంటే బి ఎప్సిలాన్ అని పెట్టాలి. ఫైనల్ బి, ఎందుకంటే బి ఫైనల్ స్టేట్ కాబట్టి. ఇదే మన రైట్ లీనియర్ గ్రామర్. ఇదే మన రైట్ లీనియర్ గ్రామర్. రైట్ లీనియర్ గ్రామర్ అంటే రైట్ మోస్ట్ ఏటు వేరియబుల్ ఉంటుందో అది నాన్ టర్మినల్ ఉంటుంది. ఇక్కడ మన రైట్ మోస్ట్ అన్ని నాన్ టర్మినల్స్ ఉన్నాయి. ఓకే, ఇది రైట్ లీనియర్ గ్రామర్. ఇప్పుడు లెఫ్ట్ లీనియర్ గ్రామర్ ఎట్లా చేయాలి? ఫైనైట్ ఆటోమేటా నుంచి లెఫ్ట్ లీనియర్ గ్రామర్కి ఇట్లా మార్చాలి. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇట్లా 3 స్టెప్పులు ఉంటాయి. ఫస్ట్ది కన్స్ట్రక్ట్ రివర్స్ చేయాలి మనం, రివర్స్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, తర్వాత దెన్ రైట్, దీనికి రివర్స్ చేసిన దానికి రైట్ లీనియర్ గ్రామర్ గీయాలి. తర్వాత దెన్ టేక్ రివర్స్ ఆఫ్ వచ్చిన రైట్ లీనియర్ గ్రామర్ రివర్స్ చేస్తే అది మనకి లెఫ్ట్ లీనియర్ గ్రామర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇది మన క్వశ్చన్ ఇది ఫైనల్ స్టేట్ ఏ కమ్మ బి సెల్ఫ్ లూప్. సో దీన్ని మనము లెఫ్ట్ లీనియర్ గ్రామర్ చేయాలి. సో లెఫ్ట్ లీనియర్ గ్రామర్ చేయాలంటే 3 స్టెప్స్ చెప్పిన. ఫస్ట్ స్టెప్ ఏంటిది? కన్స్ట్రక్ట్ రివర్స్ ఆఫ్ ఎట్ ఫైనల్. ఇది మన యారో మార్క్స్ అని ఇటు ఉన్నాయి కాబట్టి రివర్స్ చేయాలి. అంటే ఏ ఉంటుందో అది ఇనిషియల్ స్టేట్ కాదు, ఫైనల్ స్టేట్ అయిపోతుంది. ఓకే, బి నార్మల్ స్టేట్ అయిపోతుంది. రివర్స్ అంటే అర్థమైంది. ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అవుతుంది, ఫైనల్ స్టేట్ ఇనిషియల్ స్టేట్ అవుతుంది. దాంతోపాటు డైరెక్షన్స్ కూడా మారుతాయి. ఇప్పుడు ఏ ఇట్ సైడ్ డైరెక్షన్ వచ్చింది కదా, ఇప్పుడు ఏ ఇట్ సైడ్ డైరెక్షన్ అవుతుంది. ఇంకా సెల్ఫ్ లూప్ ఎట్లనే ఇట్లా పెట్టినా సేమ్ సెల్ఫ్ లూప్ కాబట్టి ఇట్లా పెట్టేస్తున్నాం. సెల్ఫ్ లూప్ ఏం మారదు, ఎందుకంటే ఏ డైరెక్షన్ మన సెల్ఫ్ లూప్ అయ్యి కదా. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. థర్డ్ దానికి రైట్ లీనియర్ గ్రామర్. దీనికి రైట్ లీనియర్ గ్రామర్ రాయాలి. సో దీనికి రైట్ లీనియర్ గ్రామర్ ఎట్లా రాస్తావు? బి పైన ఏం చేస్తున్నాం? ఏ అప్లై చేస్తే ఏకి పోయింది. అట్లనే మళ్ళీ బి పైన స్మాల్ ఏ అప్లై చేస్తే మళ్ళీ బి స్టేట్కి వెళ్ళింది. బి పైన స్మాల్ బి అప్లై చేస్తే మళ్ళీ స్మాల్ బి అప్లై చేస్తే బి స్టేట్కనే ఉంది. ఓకే, ఇట్లా ఫైనల్ స్టేట్ ఏ కాబట్టి ఏ ఎప్సిలాన్ వస్తుంది. ఓకే, థర్డ్ స్టెప్ ఏంటిది? ఫస్ట్ స్టెప్ అయిపోయింది. రివర్స్ చేయాలి. రివర్స్ అంటే దాంట్లో రివర్స్ ఆఫ్ ఫైనల్ ఆటోమేటా అంటే ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అవుతుంది, ఫైనల్ స్టేట్ ఇనిషియల్ స్టేట్ అవుతుంది. అట్లా దాంతోపాటు డైరెక్షన్స్ కూడా మార్చాలి. అక్కడ ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. సెకండ్ స్టెప్ వచ్చిన ఫైనల్ ఆటోమేటిక్కి రైట్ లీనియర్ గ్రామర్ గీయాలి. ఇంత ముందు ఎట్లా తీసుకున్నామో అట్లనే. థర్డ్ స్టెప్ ఏంటిది? ఇది మనం దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ రైట్ లీనియర్ గ్రామర్. ఇప్పుడు మన రైట్ లీనియర్ గ్రామర్ ఉంది కదా, దాన్ని రివర్స్ చేయాలి, అంటే స్వాప్ చేయాలి. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఉంది కదా, క్యాపిటల్ ఏ ఇట్లా రాయాలి. అర్థమైనా? రివర్స్ అంటే అర్థమైనా? రివర్స్ ఆఫ్ రైట్ లీనియర్ గ్రామర్ అంటే బి క్యాపిటల్ బి స్మాల్ బి. అది అంతే ఉంటుంది, అదేం పెద్ద కన్సిడర్ అయిపోయినా ఏం కాదు. సో ఇది ఇప్పుడు చూడండి, ఇదే మన లెఫ్ట్ లీనియర్ గ్రామర్. ఇది చూడండి, లెఫ్ట్ మోస్ట్ అన్ని నాన్ టర్మినల్స్ ఉంటాయి లెఫ్ట్ లీనియర్ గ్రామర్. సో ఇక లెఫ్ట్ ఫోర్స్ అన్ని నాన్ టర్మినల్స్ కాబట్టి లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అట్లా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఫైనైట్ ఆటోమేటా రైట్ లీనియర్ గ్రామర్ కన్వర్ట్ చేయడం సింపుల్. ఇచ్చిన దాన్ని డైరెక్షన్స్ ఏ పైన స్మాల్ ఏ అప్లై చేస్తే బి పోయింది. తర్వాత బి పైన ఏ అప్లై చేస్తే సెల్ఫ్ లూప్ కాబట్టి మళ్ళీ బీకి వెళ్ళింది. బి పైన బి అప్లై చేస్తే మళ్ళీ బీకి వెళ్ళింది. ఈ బి ఫైనల్ స్టేట్కి ఇట్లా బి ఇంప్లాయిస్ ఎప్సిలాన్ రాస్తే అయిపోయింది. ఈ లెఫ్ట్ లీనియర్ గ్రామర్కి 3 స్టెప్స్ ఫాలో కావాలి నువ్వు. ఫస్ట్
ఫైనైట్ ఆటోమేటిక్ రివర్స్ చేయాలి. రివర్స్ ఇన్ ద సెన్స్ ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ ఇనిషియల్ స్టేట్ చేయాలి, ఇంకా డైరెక్షన్స్ మార్చాలి, ఇట్లా వస్తుంది. తర్వాత దానికి రైట్ ఇన్ ద గ్రామర్ చేయాలి. రైట్ ఇన్ ద గ్రామర్ ఎట్లా చేయాలి ఇంతకుముందు చెప్పిన. తర్వాత వచ్చిన రైట్ ఇన్ ద గ్రామర్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే స్వాప్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ ఉంటుంది, కానీ స్వాప్ చేస్తే అది లెఫ్ట్ మోస్ట్ అయిపోతుంది. ఇక లెఫ్ట్ మోస్ట్ వస్తే ఇదే లెఫ్ట్ మోస్ట్ నాన్ టర్మినల్ ఉంటే అదే లెఫ్ట్ ఇన్ ద గ్రామర్, అది అంటే ఇక్కడికి అయిపోతుంది ప్రాబ్లం.